హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నానండి. వీడియో తీద్దామని అనుకోకుండా వీడియో తీసినాను. ఎందుకంటే ముందు నేను మిరపకాయలు కూడా వేయించేసినానండి. మిరపకాయలు వేయించేసిన కాబట్టి తీయొద్దా అనేసి ఇక్కడ తీసినాను. మిరపకాయలు అయితే ఇక్కడ వేయించినాను చూడండి. మిరపకాయలు మొత్తం ఫస్ట్ ఆయిల్లో వేయించాలి. బాగా వేగిన తర్వాత వాటి కొంచెం కలర్ షేడ్ అవ్వాలండి. కొంచెం బ్లాక్ కలర్లో రావాలి. బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేయించాలి. అందులో ఇక్కడ నేను మిరపకాయలు వేయించి చల్లారిని కూడా మిక్సీలో కూడా వేసి పెట్టుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను అంతే. అందులో కొత్తిమీర, పుదీనా, పల్లీలు, మన దగ్గర ఉన్న ఏ మసాలాలు ఉంటాయో అవన్నీ మసాలాలు వేయాలండి. మన చట్నీలలో ఏ కర్రీ చేసినా అంతే, మనం దానికి తగ్గట్టు మసాలాలు వేస్తే సరిపోతుంది. ఇక్కడ పల్లీలు నువ్వులు వేసినానండి అందులో అంతే. ఇక్కడైతే టమాటాలు వేయించినాను. బాగా టమాటాలు వేయించేసి అవి బాగా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత వాటిని సైడ్కి పెట్టేసి చల్లారుతున్నానండి. చల్లారిన తర్వాత ఇవి బాగా కొంచెం చల్లారాలి, గోరువెచ్చని ఉన్నప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేస్తే అది కొంచెం మెత్తగా అవుతుంది. మరీ ఎక్కువ మెత్తగా సన్నం చేయొద్దండి. కొంతమంది చాలామంది సన్నం చేస్తారు. మామూలుగా చేసుకోవాలి. ఇంతే చూడండి. చట్నీ అయితే మిక్సీ పట్టేసినాను. దీని తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. మిరపకాయలు, కలేమాకు, కొత్తిమీర నీకు మిక్సీలో వేసినాం కదండి. ఆవాలు, జీలకర్ర అందులో వేసి సరిపోతుంది. అందులో వేసి తాలింపు పెట్టి తీసి సరిపోతుందండి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.